శుభం భయాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగం తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేత ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళ ఒక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ముఖ్యంగా గ్రహాల గమనాలేంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణం ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, సంవత్సరం మొత్తం మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో మనకు కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు కనబడతాయి. తర్వాత మృగశిర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కనబడతాయి. తర్వాత ఆరుద్ర నక్షత్రం మొదటి 2 పాదాలు కనబడతాయి. సో మొత్తంగా ఈ 9 పాదాల యొక్క విషయం ఎలాగ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆదాయం ఎంతవరకు వస్తుంది, వ్యయం ఎంతవరకు వస్తుంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి ఆదాయం చూస్తే 5 భాగములు కనబడుతుంటే వ్యయము 14 భాగములు కనబడుతున్నాయి. రాజపూజ్యం 5 భాగములు కనబడుతుంటే అవమానం 4 భాగములు కనబడుతున్నాయి. ఇక్కడ చూసారా, వృషభానికి 5 భాగాలు ఆదాయం ఉంటే వ్యయం 14 భాగాలు కనబడేస్తున్నాయి. మీరు ఆ 14 చూసేసరికి ఏంటి ఈ సంవత్సరం అంతా మనం నష్టపోతాం, ఖర్చు విపరీతంగా జరుగుతుందా అనే ఒక భావనతో కొంతవరకు డౌన్ఫాల్ అవడానికి, ఆలోచనలో డిప్రెషన్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ వ్యయము అంటే ఖర్చు పెట్టడమును అర్థం చేసుకోండి. ఆదాయము 5 భాగములు, వ్యయము 14 భాగం అంటే 14 భాగం ఎక్కడి నుండి ఖర్చు పెడతారు, దేనికి ఖర్చు పెడతారు అనే విషయానికి వచ్చినప్పుడు అంటే 14 భాగములు ఎక్కడి నుండి వస్తాయి మనకు ఖర్చు పెట్టడానికి. 5 భాగంలో ఆదాయం ఉంటాయంటే పూర్వార్షంలో మనం సంపాదించుకున్న ఆదాయం ఏదైతే ఉందో అందులో నుండి కొంత తీసి శుభకార్యానికి కానీ ఖర్చు పెడతారు. ఉదాహరణకు నేను చెప్తాను, వృషభంలో వారికి ఈ సంవత్సరం వివాహం జరిగింది అనుకుందాం. జరిగితే ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడో దాచిపెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ బంగారాన్ని కానీ ఏదో ఒకటి తీసి ఆ శుభకార్యానికి కోసం అన్నీ వాడుకుంటారు. అంటే ఏమైపోయింది, నిజంగా ఆయన ఆదాయం 1 లక్షలు 2 లక్షల రూపాయలు ఉండొచ్చు నెలకి. కానీ వివాహం అనేసరికి ఎవరు ఏం చేస్తారు, ఎప్పుడో దాచుకున్న ఆర్థిక బలం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి బయట పెట్టి వివాహం చేస్తారు. 30 లక్షలు 50 లక్షలు ₹1 కోటి ఇలా ఖర్చు. ఇవాళ రేపు వివాహం అంటే ₹1 కోటి తక్కువ ఏం అవ్వట్లేదు. సో ఆనందంగా ఖర్చు పెట్టడం ఇది. సో వృషభ రాశి వారికి ఆనందంగా ఖర్చు పెట్టే వ్యయం అనేది 14 భాగం కనబడుతున్నాయి. అంతే తప్ప అందులో మనం తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ రాజపూజ్యం 5 భాగములు, అవమానం 4 భాగములు ఉన్నాయి. అంటే గౌరవంతో కూడిన యోగం అంతా ఈ సంవత్సరం అంతా కనబడుతుంది. కాబట్టి అలా అవమానం 4 భాగాలు, ఒక భాగం ఎక్కువే మనకు గౌరవపరమైన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనం శుభ ఫలితాలు బాగా వస్తాయి చెప్పడానికి అవకాశం ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు ఉంటారు. దశమ భావంలో మనకు రాహు కనిపిస్తున్నాడు, లాభస్థానంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ 2 గ్రహాలు ఈ వృషభానికి కొంతవరకు యోగించే గ్రహాలే. కాబట్టి రాజ్యము లాభం బాగుంది. కాబట్టి డెఫినెట్గా ఎంతో కొంత ఉద్యోగరీత్యా సత్ఫలితాలు ఇవ్వడం, ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశాలు బాగానే కనబడతాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో చేసే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్, వైన్ షాప్స్, పెట్రోల్ బంక్స్, అలాగే మనం చూస్తుంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనుకోండి, హాస్పిటల్కి సంబంధించిన
ఎటువంటి వ్యాపారం అనుకున్నప్పటికీ ఈ వ్యాపారం అన్నింటిలోనూ కూడా ఆర్థికంగా కొంత బలోపేతం అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు లాభంలో ఉండి రాజ్యంలో రాహు వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి డిసెంబర్ వరకు ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది. గురుడు తృతీయ భావంలో వెళ్ళడం వల్ల కొంత నష్టాలను చూపించినప్పటికీ ఈ రెండు భాగంలో ఇద్దరు కలిసి కొంత ఆర్థిక బలం పెంచే అవకాశం ఉంది. అది ఏ వ్యాపారం అయినప్పటికీ. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే జూన్ లోపల శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహం అనుకోండి, ఉపనయనం అనుకోండి, గురు ప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. విశేషంగా మనం ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు కానీ, వైన్ షాప్స్, అటువంటి ఫిలిం ఇండస్ట్రీలో కానీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్గా ఒక హైక్స్ అని కనబడే అవకాశాలు బాగా ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో కనబడుతుంది. అంటే ఉగాది నుండి అంటే మార్చి 19వ తారీఖు నుండి జూన్ 2వ తారీఖు లోపల కొత్త అద్భుతమైన రిటర్న్స్, ఫైల్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా కనబడే అవకాశాలు బాగా కనబడుతాయి. సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, హీరోలకి, హీరోయిన్లకి వాళ్ళు కొత్త అవకాశాలు రావడం, నేమ్ ఫేమ్ సంపాదించుకోవడం ఇవన్నీ మనకు బాగా కనబడతాయి. ఓకే, అలాగే మనం తీసుకుంటుంటే విద్యార్థుల దశలో ఉన్నవాళ్ళు ఉద్యోగరీత్యా కాకుండా చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలం చాలా బాగానే ఉంది. మొదటి హాఫ్లోని అంచే ప్రయత్నం లోపం లేకుండా చేసుకోండి. అలాగే చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనిపిస్తున్నాయి. కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొంత న్యూట్రల్గా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, ఇదిలాగా ఉంటుండగా వ్యాపారము, స్వయం ఉపాధి కల్పన. వ్యాపారం గురించి మనం మాట్లాడుకున్నాం. స్వయం ఉపాధి అంటే ఏంటంటే సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెస్, ఫ్రీలాన్స్గా చేసే బిజినెస్, సెల్ఫ్ ఓరియంటెడ్గా చేసే బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, తర్వాత లఘు పరిశ్రమలు తీసుకోండి. కూరగాయలు అమ్మే దగ్గర నుండి అన్ని లఘు పరిశ్రమలే, కుటీర పరిశ్రమలు తీసుకోండి. అలాగే అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించి తీసుకోండి. ఏదైనప్పటికీ కూడా అన్నిటికీ కూడా లాభం అంటే వస్తుంది. సంవత్సరం సెకండ్ హాఫ్లో కొంత లాభదాయకం తగ్గుతుంది. ఎండింగ్ ఆఫ్ ది ఇయర్లో కొంత లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఓవరాల్గా ఆర్థికంగా స్థితికి పోయే పరిస్థితి అయితే ఈ సంవత్సరం అయితే కనిపించదు. పూర్వాశ్రమంలో సంపాదించింది మనం ఖర్చు పెడుతుంటాం కాబట్టి కొంచెం మానసికంగా ఖర్చు ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప వేరే సమస్య అనేది వృషభ రాశి వారికి మనకు ఎక్కువగా కనిపించట్లేదు. కోర్టులు, వివాదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కొంతవరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్ అవుతాయి. విశేషంగా ఇంటి విషయంలో కానీ, తగాదాలు కానీ, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి గొడవల యొక్క విశేషంలో కానీ మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నామో అది అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్ అవ్వడానికి కొంత ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటిలో నేను చెప్పాను ఖర్చు అవుతుంది, కానీ ఓవరాల్గా అది లాభదాయకంగానే ఉంటుంది. పిల్లలకి పెళ్లి చేస్తాము, ఓవరాల్గా లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారంలో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేస్తారు, అది ఖర్చు అవుతుంది, కానీ ఓవరాల్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్, ఓవరాల్గా వచ్చే ఆస్తి వలన లాభం లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది. అంచేత ఖర్చు కనబడుతుంది, ఆ ఖర్చును చూసి భయపడకండి. అది మాత్రం ఉంటుంది. ఈ సంవత్సరం ఆదాయం కంటే ఎక్కువ ఉంటుంది, కానీ కొన్ని సత్ఫలితాలు కూడా మీకు బాగానే కనిపిస్తుంటాయి. ఓకే, కుటుంబ సంబంధాలు పెరుగుతాయి. దూర బంధువుల నుండి శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. అలాగే పెళ్లి సంబంధాలు ఇలాంటివన్నీ కూడా చేయడానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీ గౌరవం కూడా కొంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వివాహాలకు వచ్చినప్పుడు కొంతవరకు అన్యోన్యంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా గురుబలం కొంత తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకోదగ్గ అనారోగ్య పరిస్థితి ఏది కనిపించదు. సహజంగా ప్రతి మాసం మనం చెప్పుకునే రాశి ఫలాల్లో మాత్రం జరిగే చిన్న ఇన్సిడెంట్స్ మనకు గోచారీత్యా కనబడుతుంది తప్ప అంతకంటే విశేషంగా మనకి ఎక్కడేవి కనిపించట్లేదు. ఆర్థిక విషయంలో ఒక 10 నుండి 15% ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ విషయంలో మాత్రం కొంచెం ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఐరన్ కోరు, మైన్స్ మీద, స్టోన్స్ మీద, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, తర్వాత కాపర్ మీద, సిమెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. మంచి ఫలితాలు ప్రాఫిటబుల్గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉండదు. కానీ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ మాత్రం చేయకండి. మనం 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న దానికి 80కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీరు 100 కాదు 120 కిలోమీటర్ స్పీడ్లో కూడా వెళ్ళగలుగుతారు. మీ బండికి కెపాసిటీ ఉండొచ్చు, కానీ ఒక 20 కిలోమీటర్ స్పీడ్ తగ్గించుకోండి. అదే ఓన్లీ ప్రికాషన్ కోసం చెప్పేది. ఎందుకంటే శనీశ్వరుడు మనకేం చేస్తాడంటే లాభంలో ఉన్నప్పుడు కూడా వాహనాలు నడిపేటప్పుడు గోచారంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడో చిన్న ఒక టైర్కి పంచర్ అయినా సరే చాలు మనకు ఒక పూట అంతా మనం స్పెండ్ చేసేయడం అయిపోతుంది అక్కడికి. దానివల్ల మానసికంగా ఒత్తిడి, మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా మిస్ఫైర్ అయ్యి అనవసరమైన ఖర్చులు ఎక్కే అవకాశం ఉంటుంది.
అంచేత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఆర్థిక విషయం బాగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 చాలా బాగా పనిచేస్తుంది సంవత్సరం అంతా. స్పెషల్లీ మీరు ఐరన్ కోర్ మీద, స్టీల్ మీద, సిమెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సివిల్ వర్క్స్ తీసుకోండి, అలాగే మీరు విశేషంగా కన్స్ట్రక్షన్ వర్క్స్ తీసుకోండి. ఇవన్నీ కొంచెం 10% లెస్లో ఉంటుంది మీకు ప్రాఫిట్. పెద్ద చెప్పుకోవడం బెనిఫిట్ ఏం కనబడదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి మీద కొంతవరకు స్టాగ్నెంట్ కూడా అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా తీసుకుంటే వృషభ రాశి వారికి ఆదాయం కంటే ఏమి ఎక్కువ కనబడుతుందంటే ఎక్కువ ఖర్చు కనబడుతుంది కాబట్టి అది చూసి బెంగపెట్టుకోకలేదు. ఇక్కడ విశేషంగా శనీశ్వరుని అలాగే విశేషంగా ఆంజనేయ స్వామిని ఈ సంవత్సరం అంతా ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. ఆంజనేయ స్వామి చేస్తే శనీశ్వరుడికి చేసినట్టే, సంకట విమోచనం చేసినట్టే. అసాధ్య సాధకం స్వామి అసాధకం తమకిం వద రామదూత కృపాసిందో మత్కారే సాదేవులేవో ఉన్నారు. అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనలో ఇది ఒక భాగం. ఏ రకంగా చేసిన ఆంజనేయ స్వామికి అంటే తిలకధారణం చేయించిన, ఆకు పూజ చేయించిన, అదేవిధంగా పడమాల పూజ చేసిన, ప్రదక్షిణలు చేసిన, ఒక దీక్షగా ఏది చేసినా కూడా అన్నింటిలో కూడాను మనకు స్వామివారు చాలా అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏదో రకంగా ఈ సంవత్సరం అంతా అవకాశాన్ని బట్టి మంగళవారాలు లేదంటే శనివారాలు ఆంజనేయ స్వామి విశేషంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే సంవత్సరం పొడుగున కొన్ని సమస్యల పరిష్కార మార్గము, అవుట్ ఆఫ్ సెటిల్మెంట్, కోర్టు వే సెటిల్మెంట్స్ అవ్వడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. స్వామివారి అనుగ్రహంతో సంవత్సరం అంతా బాగుంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.